హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. మనం చాలా మ్యారేజ్ బ్యాండ్స్ గురించి విని ఉంటాం, కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు వారి స్పెషాలిటీ ఏంటో తెలుసా? మరి కలర్ ఫోటో సుహాస్ బ్యాండ్ బాగా వాయిస్తాడంట. మరి తెలుసుకోవాలిగా. అసలు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెందుకు, పెప్స్ ఎక్కడన్నా వస్తున్నారు కాబట్టి ప్రజెంట్ టీం కూడా ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను బాగున్నాను. సో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజే మీరు చెప్పినట్టు 12-11 ఆ టైంకి బాబు పుట్టారు అని చెప్పారు. సో చాలా మంచి రోజు, ఎప్పటికీ గుర్తుంటుంది, చాలా మందికి గుర్తుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ బేబీ, సో చాలా స్పెషల్గా ఉంది. ఇంకా రిలీజ్ అవుతున్నా, అండ్ ఇమీడియట్గా సినిమా రిలీజ్ కూడా ఉంది. సో డెలివరీగా ఉన్నాను, మళ్ళీ ఇంకా యాక్చువల్గా అక్కడే కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు చూడండి. ఇది బ్యాలెన్స్ చేస్తున్నారు, హాస్పిటల్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. సినిమా కూడా నాకు బేబీ లాంటిది. సో అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు. అంటే కొంతమందికి ఏంటంటే విన్నింగ్ అనేది వచ్చిన తర్వాత, అంటే మీరు, అంటే మీ విషయంలో చెప్తున్నాను, ఒక తలకి ఎక్కించుకోకుండా చాలా హంబుల్గా, ఇంకా అలాగే కొంచెం కొంచెం మాట్లాడడం. ఈరోజు మాట్లాడాలి మీరు. ఓకే, హాయ్, ఎలా ఉన్నారు? సో ఐఎమ్ గుడ్. ఎలా వచ్చింది ఆఫర్ మీకు? ఆడిషన్కి పిలిచానండి, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఐ వాజ్ ద లాస్ట్కి నేనే ఉన్నాను. లక్కీలీ ఇంత మంచి క్యారెక్టర్ దొరికింది. ఆల్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ దుష్యంత్ గారు. ఓకే, హలో దుష్యంత్ గారు. ఫస్ట్ సినిమా. సో అంటే ఇప్పుడు మనము స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు కొన్ని పేర్లు అనుకుంటాం, కొందరిని అనుకుంటాం. సో తర్వాత కొన్ని చేంజ్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. అలా ఏమన్నా జరిగాయా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇట్ సెల్ఫ్, అంటే ఈ స్క్రిప్ట్ మీద సుహాస్ నేను ఎప్పటి నుంచో, ఇద్దరికి తెలుసు స్క్రిప్ట్. సో ఏ చేంజ్ అనుకోలేదు, అంటే వేరే ఆప్షన్ అనే మైండ్లో కూడా లేదు యాక్చువల్లీ. సో ఇద్దరికి తెలుసు కాబట్టి స్క్రిప్ట్ అంటే మేము ఆల్మోస్ట్ 6 years నుంచి జర్నీ చేస్తున్నాం. 6 years. యా. ఓకే. సో చేద్దాం రైట్ టైం వచ్చినప్పుడు చేసాం, అంతే. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏంటండి? అంటే అంటే ఎవరినైనా చూసారా, లేకపోతే మీకు కల్పితమా, ఎలా? అంటే కొంతమంది కొన్ని ఐడియా వస్తాయి, ఉంటాయి కదా. కొన్ని ఫిక్షన్ అండి, డెఫినెట్లీ కొన్ని ఫిక్షన్. బట్ చాలా కొన్ని ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ ద ఫిలిం ట్రూ ఈవెంట్స్ మీదనే తీసుకొని చేసాం. ఇన్స్పైర్ అయ్యింది. అంటే నేను పెరిగిన ఊర్లో చుట్టుపక్కల జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక 50% ఉంటుంది, ఒక 50% ఫిక్షన్. సో మీకు టీజర్ చూసాను, ఫస్ట్ మంచి కేక్ తింటూ ఉంటారు అని వదిలేసి. సో అసలు ఏంటి స్పెషాలిటీ దీంట్లో మ్యారేజ్ బ్యాండ్లో? చాలా నిజంగానే నాకు ఈ సినిమా చాలా స్పెషల్ అండి. ఎందుకో లైఫ్లో మళ్ళీ ఇంత చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేసాం, చాలా ప్రేమించి చేసాం. అందరం టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ అందరం చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసాం. అంటే ఎక్కువ రివీల్ చేయలేము, కానీ చాలా ప్రాణం పెట్టి, చాలా ఇష్టపడి అలా చేసామండి. సో మెమరీగా ఉండిపోద్ది సినిమా. చూసిన వాళ్ళకి కూడా అలా ఫేవరెట్ లిస్ట్లోకి జాయిన్ అవుద్ది సినిమా. అంటే క్లైమాక్స్ సీన్లో అంటే గుండు చేసుకున్నట్టు ఒక సీన్ చూపించారు కదా. చేసుకున్నానండి. చేసుకున్నారు, ఎలా మేనేజ్ చేశారండి? ఇది ఒరిజినల్ అంటే? ఇప్పుడు ఒరిజినల్, ఇది 1 year అవుతుంది. 1 year అవుతుంది. 2 times చేసుకున్నాను. గ్రేట్ అండి అసలు. అంటే సినిమా కోసం అంటే ఈ సినిమా వర్త్ అండి. అంటే నేను ఏదో సాక్రిఫైస్ చేసినట్టు ఏం అనిపించలేదు, నా కోసమే చేసుకుంటున్నాను కదా అనిపించింది. ఓకే. సో కెరీర్కి కొన్ని ఎందుకో చాలా గట్ ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా నిలబెట్టేసింది ఇంకా చాలా గట్టిగా. ఇప్పుడు అందరు లవ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు ఈ సినిమాతో అని అనిపించింది. కాబట్టి ఇష్టంగా చేసాను. కానీ తర్వాత అయినా మూవీస్ ఉంటాయి కదండి. ఈ మూవీకి ఆల్రెడీ మీరు ఒప్పుకున్నారు, అంటే చేయించుకున్న తర్వాత అంటే వేరే మూవీస్ కూడా అంటే ఎలా బ్యాలెన్స్ చేశారు? అలా చేశానండి. అందరికి చెప్పారు. సినిమా నాకు చాలా స్పెషల్. ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అందరికీ లైన్ తెలుసు. సో వేరే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా సినిమా లైన్ తెలుసు. సో ఓకే, ఆ సినిమా కోసం మేము కూడా అవుతాం. నాతో పాటు నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాని లవ్ చేసి టైం తీసుకోండి ఈ సినిమాకి అన్నారు. అంత మంచి సినిమా.
ఓకే, ఇప్పుడు అంటే పర్టికులర్గా ఇది అందరికి వర్తించే క్వశ్చన్. అంటే ఇండస్ట్రీలో ఉంటే చాలా మంది అంటే ఎస్పెషల్లీ హీరోస్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెయిర్ పోతే అమ్మో మళ్ళీ తొందరగా రాదేమో మనం వాడి వాటికి దానిలకి అంటారు కదా. మీకు భలే పెరిగిందండి, ఏంటి సీక్రెట్? లక్కీగా మా ఫ్యామిలీలో హెయిర్ అందరికి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఓకే ఇప్పుడు మా పుట్టిన బొడ్డోడు కూడా హెయిర్ ఫస్ట్ చూసింది, హెయిర్ చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ అందరు కూడా చూసి నీ హెయిర్ వచ్చిందిరా చాలా. సో హెయిర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, చాలా థిక్ అండ్ గ్రోత్ బాగుంటుంది హెయిర్. ఓకే, ఎలా అనిపించింది సుహాస్ గారితో? అంటే ఇంతవరకు అంటే మీకు ఆఫర్ వచ్చినప్పుడు ఆయన మూవీస్ ఏమైనా చూసారా మీరు? ఫ్యామిలీ డ్రామా చూసాను. చూసారా? యా. ఓకే, అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు చాలా ఫస్ట్ భయపడ్డానండి, ఫస్ట్ ఫిలిం కదా. ఎందుకంటే భయపెట్టారు? అది చూసిన నెక్స్ట్ డేనే కలిసాను యాక్చువల్లీ. నేను కలవనండి అని చెప్పాను. అవును, అసలు అది చూసిన వెంటనే కలవాలి అన్నారు. ఈ రోజే కలవాలి, ఒక వారం తర్వాత కలుద్దాము అంటే క్యారెక్టర్ అలా అమ్మో. కానీ ఆపోజిట్ అండి, ఈజ్ అ స్వీట్ ఆర్ట్. అసలు ఫస్ట్ ఫిలిం అసలు ఎలా మాట్లాడతారు, నేను మా డైరెక్టర్తోనే క్లోజ్గా ఉండే, ఇంకొకరితో లేదు. ఎలా ఉంటారో ఏదో అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నా ఒక్కదాంతోనే కాదు, మొత్తం టీంతో, టెక్నీషియన్స్తో ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. సో మీకు ఏమైనా స్టోరీ చెప్పారా? అంటే ఆయన లవ్ స్టోరీ గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు, విజయవాడ గురించి అన్ని. ఓకే ఓకే ఓకే, అలా జరిగిందనమాట. ఓకే, మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మీది ఇండస్ట్రీలో? ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years అయిందండి. 10 years? యా 10 years అంటే 6 years ఇక్కడే అయింది. 6 years ఇక్కడ నుంచి. సో మిగిలిన 4 years? మిగిలిన 4 years నేను అంటే బేసిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసుకుంటూ అట్లా షార్ట్ ఫిల్మ్స్ మూవీకి ఏదైనా చేశానండి. ఏ మూవీస్కి చేశారు? డియర్ కామ్రేడ్ చేశాను అండ్ ఉమా మహేశ్వరరావు రూపస్ చేశాను. ఆ ఫిల్మ్, ఆ 2 films చేశాను. సో అంతకు బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేయటం, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు సుహాస్తో చేయాలనుకోవటం, ఇట్లా తన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇష్టపడటం, అట్లా అంటే లైక్ రైటింగ్ అంటే ఎక్కువ ఇష్టం నాకు. సో అట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అట్లా అంటే బేసిక్లీ ఏంటంటే ఒక ఫిలింకి ఇంకో ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలన్నా ఒక 2 years గ్యాప్ పడుతుంది. ఓకే, యా అవునండి. యా ఓకే, సో ఆ 10 years అలా గడిచిపోయినాయి అనమాట. ఓకే, అంటే ఫుల్ ప్యాక్డ్గా అయితే లాస్ట్ 6 years. సో దొరికిన తర్వాత చాలా ప్యాక్డ్గా, అంటే ఇద్దరం కలిసి కూడా 2 films చేసాం. తను డియర్ కామ్రేడ్లో చేశాడు, ఒక రూపస్లో చేశాడు. ఓకే, సో ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా మీరు ఇదే కొట్టించుకునే వరకు వెళ్ళారంటే ఎంత వరకు మీకు ఎక్కేసిందో అర్థమైంది. 2 times కొట్టించుకున్నాను, మళ్ళీ కంప్లీట్ జుట్టు వచ్చిన తర్వాత కూడా కొట్టించుకున్నాను. అంటే అదే దేనికి పర్సనల్గా లేకపోతే మూవీ గురించి 2 సార్లు గుండు కొట్టించారు మీరు? అంటే యాక్చువల్లీ తనకి హెయిర్ తీసినామంటే 2 daysకే వచ్చేది హెయిర్. మీరు అన్నట్లు ఇప్పుడు ఏం తింటారండి మీరు హెయిర్ చాలా బాగుంది అన్నారు కదా, మా ప్రాబ్లం కూడా అదే అనమాట. తన ఫుల్ హెయిర్ షేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేసేది హెయిర్. అంటే మాకు కంటిన్యూటీకి ఏం చేయాలో అర్థం కాదు. సో వేరే చాయిస్ ఉండేది కాదు. ఇంకొంచెం గ్యాప్ ఇస్తే పెరిగిపోతాయి. ఒక 3 days 4 days ఉంటే తనకు గుండు కొట్టినట్టు తెలిసేది కదా యాక్చువల్లీ. సో అదే ప్రాబ్లం అనమాట. అంటే జెట్ స్పీడ్లో వస్తుంది అనమాట. ఇది బాగుందండి, అసలు రాసుకోండి. ఓకే, అంటే మీరు హిట్టులో కూడా ఒక ఎప్పుడు చూడని క్యారెక్టర్లు చూసాం మిమ్మల్ని. ఏంటి ఈ క్యారెక్టర్లో చూసి చాలా భయపడ్డాం. ఇలా కూడా చేయగలుగుతాడా, ఇలా కూడా చేస్తాడా అనేది కొంతమంది, అంటే మీ సినిమాలు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది చూసిన తర్వాత ఫీలింగ్ అది. మళ్ళీ అలాంటిదా ఏమన్నా కనిపిస్తారా లేకపోతే ఇలా వెళ్ళిపోతారా? ఇలా లేదండి, కనిపిస్తాను డెఫినెట్లీ. మళ్ళీ కనిపిస్తారా? అంటే ఇప్పుడే కాదు, హీరోగా కమిట్ అయిన చాలా సినిమాలు ఉన్నాయి. అవి అవటానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సినిమాలు ఉన్నాయండి చేతిలో? 8 ఉన్నాయి. 8? అవన్నీ కంప్లీట్ అవి చేసి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకునేంత హెక్టిక్గా కాకుండా కొంచెం టైం తీసుకుని అప్పుడు మిగతా క్యారెక్టర్స్ కూడా చేస్తాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే 8 అంటే ఒక్కొక్క దాంట్లో చాలా పట్టుకోవడం కష్టం అయితే మిమ్మల్ని. ఓకే, అంటే మీరు వచ్చిన కలర్ ఫోటోలో ఫస్ట్ టైం చేశారు. అప్పుడు సుహాస్కి అంటే ఇప్పుడు ఈ టైం సుహాస్కి అంటే చేంజ్ ఎవరు అనేది ఏదన్నా ఒకటి ఉంటుంది కదా మీ లైఫ్లో అట్లా, అంటే ఇండస్ట్రీకి సంబంధించింది అది
చేంజ్ ఉందా అప్పటికి ఇప్పటికి? వాట్ ఈస్ సుహాస్ అంటే ఏం చెప్తారు? సినిమాలు ఎక్కువ వస్తున్నాయి, బా. డబ్బులు పెంచారు, రెమ్యునరేషన్ పెరిగింది, సో ఇంకా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను బాగా. చేస్తున్నాం కానీ ఏదైనా కానీ చాలా ఎందుకు బాగా హ్యాపీగా వచ్చినప్పుడు ఫీల్ అవుతారా హ్యాపీగా? అసలు నేను తెలియట్లేదు చాలా చాలా ఎంజాయ్ చేస్తానండి లైఫ్. నేను తెలియదు ఎవరికి, చాలా ఎంజాయ్ స్పందనలా అనిపిస్తున్నారండి, అంటే లోపల అన్ని లోపల. లేదు లేదు అంటే ఇంటర్వ్యూస్ కాబట్టి ఇట్లా బయట అలా ఉండదు. బయట అలా ఉంటారు. బయట అలా ఉండదు అంటే ఫ్రెండ్స్ దగ్గర, బయట అంటే అలా కాదు. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా కంప్లీట్ బ్లాస్ట్ అవుతూ ఉంటాం. ఓకే, సో మీరు చెప్పండి, అంటే మీ క్యారెక్టర్ ఇందులో అంటే ఎలా ఉంటుంది? ఎక్కడైనా సీన్స్ ఏమైనా టచ్ అయ్యాయా? అంటే ఎలా? సీన్స్ ఏదైనా టచ్ అయినట్టు అనిపించాయా? చాలా సీన్స్ యాక్చువల్లీ. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫిలింకి అంత క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చి అంత స్కోప్ ఇచ్చి రాశారు భూషణ్ గారు. సో అది చాలా హెల్ప్ అయింది. అండ్ ఆయనతో కూర్చొని సుహాస్తో కూర్చొని మేము రిహర్సల్ చేసేవాళ్ళం ప్రతి సీన్. సో ఎవ్రీ సీన్, అది ఎమోషనల్ సీన్ ఉండనివ్వండి, లవ్ సీన్ ఉన్నా, ఏ సీన్ ఉన్నా, ఇట్ వాజ్ రైట్ ఫ్రమ్ ద హార్ట్. మేము మనసు పెట్టి చేసాము. సో ఖచ్చితంగా ఎంత ఇంపాక్ట్ అయింది అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుంది మీకు. ఓకే, మీరు చెప్పండి, అంటే లొకేషన్స్ అన్నీ ఎక్కడున్నాయి, అంటే ఎంత టైం పట్టింది మొత్తం మూవీ అవ్వడానికి? ఇది యాక్చువల్లీ అమలాపురం సరౌండింగ్స్లోనే అండి. ఐ థింక్ ఒక 7 daysలో పట్టుకున్నాం అండి లొకేషన్స్. 7 days? యా. ఓకే. అంటే ఆల్రెడీ నేను ఒక 2-3 times వెళ్ళాను స్క్రిప్ట్ రాసేటప్పుడే. సో కొన్ని ప్లేసెస్ నాకు తెలుసు అనమాట. సో అట్లా కొంచెం ఈజీ అయిపోయింది. ఆ 7 daysలో మేము అనుకున్న ఆ కొన్ని లొకేషన్స్ కూడా దొరికాయి. ఓకే. యా. సో అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఎక్కువ వచ్చేస్తున్నారు, టాలీవుడ్లో కానీ అదర్ ఇండస్ట్రీస్లో కానీ. అంటే అదర్ ఇండస్ట్రీస్ పక్కన పెడితే మన టాలీవుడ్లో యంగ్ జనరేషన్, యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చేస్తున్నారు. సో అంటే ఎక్కడ నరేషన్ దగ్గర మీకు నచ్చింది, ఏం చూసి అంటే కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు? నాకు బాబు ఆ క్వశ్చన్ అడుగుతుంటే నాకు చాలా ఇబ్బంది. కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాను నేనే పెద్ద, నాకు స్టార్టింగే కదా. నేను చేసే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నానో అందరు డెబ్యూ డైరెక్టర్స్. ఓకే. డెబ్యూ అండ్ అందులో నేను అంతా కూడా అది రిస్క్ కాదండి, డెబ్యూతో చేయటమే మన అదేంటిది అదే కరెక్ట్ అనిపిస్తుంది నా వరకు. ఎందుకంటే ఇప్పుడు నా కెరీర్ కంటే వాళ్ళ కెరీర్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుద్ది కదా సినిమా ట్వీట్ అయితే. అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు సినిమా. ఫస్ట్ సినిమాలో చూపించుకోవాలనుకుంటారు కదా, దీంతో నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుని వర్క్ చేస్తారు కదా డెబ్యూ డైరెక్టర్స్. సో వాళ్ళ కసి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో బాగా చెప్పారు. సో మీరు ఏం చెప్తారు ఈ మాటకి? నేను కూడా డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఎస్. అంటే సుహాస్ అనగానే మీకు అంటే 6 years జర్నీ చేశారు కదా, మాకు తెలియని సుహాస్ ఎవరు ఉన్నారా? అంటే తను నమ్మితే, అంటే యాక్చువల్లీ సినిమాలు స్టార్ట్ అవున్నప్పుడు ఎలా ఉన్నాడో తను నమ్మి ఒక పర్సన్ తను నమ్మి ఎలా ఉన్నాడు ఫిలిమ్స్, అంటే ఏమీ స్టార్ట్ అవ్వకముందు క్యారెక్టర్స్ చేసేప్పుడు అదే బిలీవబిలిటీ, అంటే తన నమ్మకం, అంటే ఇన్ని ఫిలిమ్స్ చేసిన తర్వాత కూడా అదే ఉంటుంది. ఒకసారి నేను చేస్తాను ఇది నచ్చింది అంటే తను ఎంత పెద్ద హిట్ కొట్టినా కూడా స్టిల్ తనకు నచ్చుతుంది. ఓకే, సో ఇండస్ట్రీలో అంటే మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అందరూ నేను ఒక్కొక్క దాంట్లో ఇలా కవరింగ్ కరెక్ట్గా చెప్పేసి అందరూ, బట్ అందులో ఒకరు మొదటి ప్లేస్ అంటే ఎవరికి ఇస్తారు? డెఫినెట్గా నిజంగా మీరు ఆలోచించారు. చిరంజీవి గారు ఆబ్వియస్గా అందరికీ ఇన్స్పిరేషన్. అవును. అలా నాకు ఇంకా పూరి సార్ అంటే చాలా ఇష్టం. పూరి జగన్నాథ్ సార్ అంటే నాకు ప్రాణం. ఓకే, చాలా ఇష్టం. నాని అన్న అంటే చాలా ఇష్టం. ఓకే. అందరూ అండి ఒక్కొక్క దాంట్లో దగ్గర ఒక్కొక్కరు. అండ్ ఇన్స్పిరేషన్ అయితే నిజంగా నాకు షార్ట్ ఫిల్మ్స్కి చెయ్యాలి అనుకున్నది వైవా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు మా హర్ష గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఓకే, మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. వాళ్ళు అప్పుడు ఆ టైంలో వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయకుండా ఉంటే చాలామంది ట్రై చేసేవాళ్ళు కాదు. ఓకే, ఆ టైంలో అది గట్టిగా పేలి అంత రీచ్ అవ్వడం. సో నేను ఇప్పటికీ చెప్తా ఉంటాను అడిగి హర్షకి, మేము ఎప్పుడు కలిసిన ఏ షూటింగ్లో కలిసినా ఏదన్నా వేరే పర్సన్ వస్తుంటే బాగుంది ఆ రోజు జైపీ ఉంటే ఏదో మంచి పని చేశారు బాబు వచ్చేసి మేము కూడా వచ్చాము.
ఓకే, అనిపిస్తుంది కదా కొన్ని మనం మంచిగా చేసేసుకుంటే తర్వాత మంచి పని చేసామని యా కొన్ని అనుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి పూరి సార్ అంటే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, సపోజ్ ఆయన సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ కదా, హీరోగా ఛాన్స్ ఇస్తున్నారంటే చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయి? క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలా? నాకు తెలుసు నెక్స్ట్ క్వశ్చన్, అందుకు నేను చెప్పేస్తాను. ఆయన నార్మల్గా చిన్న వాళ్ళ కనపడి వెళ్ళిపోయే రోజులు అయినా సరే చేసేస్తానండి నేను. సూపర్, Yeah. అంత ఇష్టమైతే మీకు ప్రాణం. సూపర్. సో మెయిన్గా అంటే ఒక మూవీ చేస్తున్నప్పుడు కొన్ని లొకేషన్స్లో అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ ఇబ్బంది పడ్డ ఏమైనా ఉన్నాయా? అంబాజీపేటలో ఏం ఇబ్బంది పడలేదు. ఏమి ఇబ్బంది పడలేదు. గుండు చేసుకున్నప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్ లొకేషన్లో చేస్తున్నాం షూట్. షార్ట్ గ్యాప్లో జస్ట్ లొకేషన్కి ఎట్లా వెళ్తుంటే వాళ్ళు రోజు అక్కడే కదా, చాలా రోజులు చేసాం అక్కడ షూట్. అలవాటు అయిపోయారు అక్కడ పిల్లలందరూ వచ్చిన నాయన గుడ్ మార్నింగ్ ఇలా చెప్తూ ఉంటారు చిన్నపిల్లలు. గుండు చేసుకుని నెక్స్ట్ రోజు వెళ్తే ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఓకే, ఏంట్రా అన్న అంటే గుండెలు అసలు బాగాలేదన్నయ్యా, గుండెలు అసలు బాగాలేదన్నయ్యా, నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అన్నయ్యా? అదే సినిమా కోసం కొట్టించుకున్నానంటే తప్పు చేసాం అన్నయ్య. అయ్యో, ఇంత ఉంటారా? అంతే. అయ్యో, మంచి జుట్టు పెట్టుకుని బాగున్నావు హట్ అయిపోయారు అసలు. వాళ్ళు ఇంక రోజు నేను గుండెతో చాలా రోజులు చేశా కదా, అది వెళ్తున్నప్పుడు వాళ్ళు అంటారు ఓకే. పిల్లలు చాలా దిగిపోయారు అసలు. తర్వాత గుండె తర్వాత లైట్ లైట్ ఇంత వస్తుంది కదా, ఇలా బాగున్నావు అనే మళ్ళీ, ఇలా బాగున్నావు అనే మళ్ళీ. అలా జరిగింది అనమాట. ఓకే, అంటే మూవీలో సాంగ్స్ ఉన్నాయండి. దట్టు సాంగ్ కాలభైరవ్ గారు పాడింది మన మా ఊరు అంబాజీపేట. బాగుంది. ప్రోమో జస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. చాలా బాగుంది కూడా. థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు టీజర్ ఉంది కదా, సో తర్వాత ట్రైలర్ మనం ఏదైతే ఉంటుందో టీజర్ కింద కామెంట్స్ చదివే అలవాటు ఉందా మీకు? చదువు మాకు అదే జాబ్, చాయ్ బిస్కెట్లు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అదే జాబ్. కామెంట్స్ చదవటమే మేము ఎంజాయ్ చేసే మేము సినిమాగానే ఏదైనా ట్రైలర్ కింద పెట్టే కామెంట్స్ చూడటమే. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, కింద ఇప్పుడున్న టీజర్కి ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసారా ప్రజెంట్? ఇప్పుడు చూస్తాం ఇమీడియట్గా, అదిరిపోయింది, ఆల్ ది బెస్ట్ అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా, ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ టు పెడతా ఉంటారు కదా అందరూ. అవును, చాలా హ్యాపీ ఫీల్. ఒక ఫ్యాన్ ఎవరో తెలియదు, భయ్యా నువ్వు కొట్టాలి భయ్యా అన్నాడు. భయ్యా 2 సార్లు భయ్యా, చూసుకోండి తర్వాత కామెంట్. సో జనరల్గా ఇప్పుడు అంటే మూవీస్ పెరిగిన తర్వాత దట్టు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో కామెడీ మిస్ అయింది అనే ఫీలింగ్ ఉంది జనాలకి. కామెడీ పరంగా ఏముంది అంబాజీపేటలో? అంటే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. కామెడీ ఉంటుంది, ఇంటెన్స్ అంటే మోర్ ఆఫ్ ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది. కామెడీ లేదు, కామెడీ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో ఆబ్వియస్గా, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే డ్రామా ఏదైతే ఉంటుందో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ అవి చాలా రోజులు అలా గుర్తుండిపోయే సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ ఉంటాయి సినిమాలో. ఓకే, సో అందరూ ఎంజాయ్ చేస్తారండి. అంటే కామెడీ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఆ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ ఉండదు. ఓకే, అన్నీ అంటే ఆ కంప్లైంట్స్ ఏమి ఇవ్వరు అనమాట, జస్ట్ ఎంజాయ్ చేస్తారు సినిమాని, మంచి సినిమా చూసినట్టు. సో మీరు చెప్పండి, నెక్స్ట్ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆల్రెడీ ఇది అవుతుంది కదా, నెక్స్ట్ ప్రస్తుతానికి అంబాజీపేట మీద ఉన్నానండి ఫుల్గా. ఓకే, సో మొత్తం ఓకే చెప్పండి. అంబాజీపేట అంతే ఇప్పుడు. ఓకే, మీరు నెక్స్ట్ మూవీస్? సేమ్ అండి, సేమ్ ఆన్సర్. ఫస్ట్ అంబాజీపేట, కాపీ పేస్ట్. బాగుంది. ఆ తర్వాత ఇంకేదైనా. ఓకే, అంటే కాదు, మీరు అంటే ఇప్పుడు ఏదైనా ఎంత మిమ్మల్ని చూస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఫీలింగ్లో ఉన్నారో అలాగే ఉంటారు. కొత్తగా ఏది కనిపించదు ఇక్కడ. అంటే స్క్రీన్ మీద అయితే 100% మిమ్మల్ని చూస్తాము, బట్ ఎదురు చూస్తే మటుకు ఎవరు అలా ఉంటారు. ఎందుకు అంటే చాలాసార్లు అంటే మిమ్మల్ని ఇదివరకు 2-3 టైమ్స్ ఇంటర్వ్యూ చేశారు, చెప్పండి అప్పటికి ఇప్పుడు
ఒకటేలాగా అండి అంటే ఎలా అండి ఇది? ఏం ఫీలింగ్స్ ఉన్నా సినిమా మీద చూపించుకోవడం, బయట ఇలాగే ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు మూవీస్ అయితే ఏవైతే ఉన్నాయో చేతిలో, అంటే ఎవరితో అంటే అందరూ డైరెక్టర్స్ న్యూ అని చెప్పేసి అన్నారు కదా, యా హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళేనా? యా కొత్త వాళ్ళేనండి. ప్రసన్నవదనం అని ఒక సినిమా చేస్తున్నాం, తను సుకుమార్ సార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్, తను డెబ్యూ. ఓకే. అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకో సినిమా చేస్తున్నాం. కేబుల్ రెడ్డి రెడ్డి ఓకే. అది శ్రీధర్ అని, తను నా ఫ్రెండే ఫ్రమ్ చాయ్ బిస్కెట్ ఫ్యామిలీ. అండ్ ఇప్పుడు దిల్రాజ్ సార్ వారి ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తున్నాను, తను డెబ్యూవే. ఓకే. సందీప్ రెడ్డి బండ్ల అని, ఓకే. ఆయన సలార్కి రైటర్. సలార్ అంటే ఆయన డైలాగ్, సలార్ అంటే కెమెరా కింద పెట్టేసి ఫస్ట్ ఒక ఫ్రేమ్ వచ్చేస్తుంది, విజువలేషన్, అలా కాదు, మంచి డ్రామా సినిమా. అది ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు, మీరు క్లియర్గా అన్ని క్లారిటీ చెప్పండి. అది జరుగుతుంది, సగం షూటింగ్ అయిపోయింది, ఓకే. ఇంకా స్టార్ట్ అవ్వాల్సినవి ఇంకా ఉన్నాయి. ఓకే. మిగతా ఇవన్నీ కంప్లీట్ చేసేసి. ఇవన్నీ టైట్గా ఉందండి స్కెడ్యూల్, చాలా ఫుల్ టైట్ ఉంది. ఇంత టైట్లో ఒకవేళ పూరి సార్ పిలిస్తే అస్సలు టైం ఏం చెప్తారు? వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు చెప్పాలండి వెళ్ళిపోతారు అని చెప్పాను కదా అన్నట్టు. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ వెళ్ళి చూడాలంటే మూవీ దట్టు మూవీస్ కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఓటీటీస్ వచ్చిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్కి వెళ్ళానన్నా కానీ ఒక రివ్యూ ఇదైతే చాలా మౌత్ టాక్ చాలా నడుస్తుంది. తర్వాత రివ్యూ అది చూసిన తర్వాత థియేటర్స్కి మ్యాజిక్ ఇవి కూడా ఎక్కువ తీసుకుంటున్నారు జాన్ ఇప్పుడున్న ఆడియన్స్. అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే అంబాజీపేటలో ఏం చెప్తారు? అంబాజీపేటలో ఇది ఉంది ఇది లేదు అని నేను చెప్పలేనండి. సో యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత మీకు అంటే సినిమాలో ఏదో ఒక ఎమోషన్ ఉంది. అంటే సినిమా మొత్తం పూర్తయిన తర్వాత మీరు కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్లు మీ పక్క సీట్లో కూర్చుంటాయి అన్నమాట. ఓకే. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఇదైతే ఉంటుంది డెఫినెట్లీ, ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఏదో ఒక ఎమోషన్ మన లైఫ్లో జరిగిన ఏదో ఒక ఎమోషన్ డెఫినెట్లీ చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. సో అంత ఫుల్ ప్యాక్డ్ ఎమోషన్, అంత ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి డెఫినెట్లీ. నేటివిటీకి కూడా చాలా దగ్గరగా తీశారు. సో ఇప్పుడు అది ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి ఎక్కువ రిలేట్ చేసుకుంటారు యాక్చువల్లీ. అవును. అంటే ఏదో మనం ఫిలిం చూస్తున్నాం అని కాకుండా, ఓకే అంబాజీపేటలో ఒక మల్లిని చూస్తున్నాం, సో ఒక లక్ష్మిని చూస్తున్నాం అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు అన్నట్లు చాలా రిలేట్ చేసుకుంటారు ప్రతి క్యారెక్టర్కి, ఏదో ఒక ఎమోషన్ అయితే డెఫినెట్గా తీసుకెళ్తారు. ఓకే. సో మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ అన్నిట్లో కల్లా మీకు ఇష్టమైన మూవీ ఏంటి? అంబాజీపేట మ్యారేజ్ మ్యాన్. ఓకే సరే. సో ఇష్టమైన డైరెక్టర్ పూరి గారు కాకుండా? పూరి జగన్నాథ్ సార్. పూరి జగన్నాథ్ సార్ తప్ప నాకు ఎవరు ఫేవరెట్ లేరు. ఓకే. అమ్మయ్య, మామూలుగా లాగేస్తారు అందరు ఫ్రెండ్స్, సాయంత్రం వెళ్ళిన తర్వాత నన్ను కొడతారు. ఓకే, ఇది కూడా ఉంది అయితే. అందరూ ఫ్రెండ్సే కదా డైరెక్టర్స్, అందరూ అంటారు మళ్ళీ ఎందుకు బాగా ఉన్నాం కదా ఇప్పుడు అంటే అందరు, కానీ బిహేవియర్ తేడా వచ్చేస్తుంది. ఓకే సూపర్. అది సో మీరు ఇప్పటివరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏదైనా ఇన్సిడెంట్ అంటే క్రిటిసైజ్ అనేది మామూలు, పెద్దగా అడగట్లేదు, యూట్యూబ్ మరి కామన్ అనటం అంటే ఎలా తీసుకుంటారు మీరు? ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకోవటం అంటే ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే లోపల అంటే అక్కడే ఎవరు చేయలేదండి ఇప్పుడు దాకా నన్ను క్రిటిసైజ్. ఇన్ కేస్ చేస్తే అప్పుడు చూద్దాం. అవునా? మీరు సెకండ్ ఆర్జీవి లాగా బాగా చెప్తున్నారండి. లేదు నిజంగా ఎవరు చేయలేదు, అందరూ అంటే నాకు బాగా ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈ బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. అవును. సో జనాల్లో కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి పాపం, వెళ్దాం. రైటర్ పద్మ వచ్చినప్పుడు ఒక ఆవిడ భీమవరంలో ఒక ప్రీమియర్ వేసినప్పుడు ఒక ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్తాం ఒక ప్రీమియర్కి. పద్మభూషణ్, రైటర్ పద్మభూషణ్. ఈ సినిమాకి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా డీటెయిల్తో ఈ అబ్బాయి బాగా చేస్తాడు కదా, చూసావు కదా కలర్ ఫోటోలో, మీరు వెళ్తే వెళ్ళండి నేను మాత్రం వెళ్తానని ఆవిడ ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీతో గొడవ కూడా వచ్చింది.
నేను ఉన్నాను అక్కడ. ఉన్నారా? ఒక ఆ జనాల్లో కూడా అడిగారు అయితే మీరు. ఆవిడ వచ్చి చూసి నేను చూస్తానమ్మా అన్నప్పుడు నేను ఆవిడెవరో చూపించండి అని చూసి ఆవిడకి థ్యాంక్స్ అమ్మా, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు మామూలు కాన్ఫిడెన్స్ కాదు అంటే అందరూ మా ఫ్రెండ్స్ అందరికీ అంటే ఇష్టం అమ్మ పెద్ద ఆవిడ. సో అందరూ చాలా ఈడి సినిమా బాగుండాలి పాపం నన్ను కోరుకుంటున్నట్లు ఉన్నారు. సో క్రిటిసైజేషన్ తక్కువ. కోరుకుంటున్నట్టు ఉన్నారు కాదు, కోరుకుంటున్నారు. ఇదైతే నిజం. సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మంచిగా బ్యాండ్ బజాయించాలని థియేటర్స్లో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి బ్యాండ్ బాజా ఎవరు? సుహాస్. ఇది వాటి చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.